నాయి బ్రాహ్మణ విభాగం క్షేత్రస్థాయి నాయకులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నా. గతంలో మాదిరి ఇప్పుడేదో ఉద్యమాలంటేనో ప్రతిదానికి రోడ్డు మీదకి రాకుండా అభిప్రాయాలను ప్రజల్లో ఆ చైతన్యం తీసుకురావడానికి ఆయా వర్గాల ప్రజల్లో మొత్తంగా ప్రజాబాహుళ్యంలో ఒక చైతన్యం తీసుకురావడానికి, అలాగే మన ఆలోచనలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఏమిటి, మన నిబద్ధతలు ఏమిటి, విలువలకు మనం ఇచ్చే ప్రాశస్త్యం ఏమిటి, అసలు ఎవరు ఏంటి తెలియడానికి ఏ ఇష్యూ మీదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నందువల్ల, ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళైనా కమ్యూనికేషన్ ఈ పల్లెల వాళ్ళకి ఇవ్వడం సులభమైనందువల్ల మనం కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అది భవిష్యత్తులో పెరిగే దాంట్లో మీ పాత్రనే ఎక్కువ కీలకమైంది. అది మీ విభాగం కావచ్చు, ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించిన విభాగం కావచ్చు, యూత్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, పార్టీ కమిటీలైనా కావచ్చు. రాష్ట్రం మొత్తం మీద ఈ కమిటీల్లో నాయి బ్రాహ్మణాలు వివిధ కమిటీల్లో మనకు ఈరోజు లెక్క తీస్తే 10,000 మంది తేలారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ వివిధ కమిటీల్లో, పార్టీ మెయిన్ కమిటీ కావచ్చు, మహిళా విభాగం కావచ్చు, లేదా స్టూడెంట్ కావచ్చు, యూత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదా మీ విభాగం కావచ్చు. యాక్చువల్లీ ఈ విభాగంలోనే తక్కువ ఉన్నారు. అందువల్ల మిగిలింది 9,000 మంది పైగా ఎక్కడున్నారయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన విభాగాల్లో ఉన్నారు, కుల విభాగంలో లేరు. అది ఒక రకంగా ఘనత. అది అంటే నాయి బ్రాహ్మణులకు సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక స్థానాల్లో 10,000 మంది నాయకులు ఉన్నారనేది మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. మొత్తంగా బీసీలు చూస్తే మనకున్న ఇప్పటికి 13 లక్షలు 14 లక్షల నాయకత్వం, గ్రాస్ రూట్స్ క్షేత్రస్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని విభాగాలు పార్టీ ఇవన్నీ కలిపితే ఈ 13-14 లక్షలు ఇప్పుడు ఏదైతే అయిందో ఇప్పటికి టార్గెట్ మంది 15 లక్షలు. నాకు తెలిసి 48% అనుకుంటా మొత్తంగా బీసీలు, అన్ని బీసీ వెనుకబడ్డ తరగతుల వాళ్ళు కలిపితే పార్టీ స్ట్రక్చర్లో 47% ఉన్నారు. ఇదేం డెలిబరేట్గా కూర్చొని చేసింది కాదు. మన కమిటీలు మీకు తెలియదే ఉంది. పార్టీ అంటే అక్కడక్కడ బలమైన నాయకులు ఎవరున్నారో కలుపుకుంటూ పోతారు, యాక్టివ్గా ఎవరున్నారో కలుపుకుంటూ పోతారు. మనం అంతా తీస్తే దట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ది ఎగ్జాక్ట్ సొసైటీలో ఉన్న పొజిషన్ ఏది ఉందో దీంట్లోకి వచ్చింది. అందువల్ల మనం గర్వంగా చెప్పుకోగలిగేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ వెనుకబడ్డ వర్గాలు, దళితులు, అలాగే వివిధ వర్గాలన్నీ కూడా సమాజంలో వాళ్ళ జనాభా ప్రాతిపదిక ఏది ఉందో దానికి తగినట్టు లేదా మిన్నగా కూడా వెనుకబడ్డ వర్గాలకు, దళితులకు ప్రాధాన్యం. అది నామినేటెడ్ పదవుల్లో మనం మొదలుపెట్టిందంటే అది కాన్షియస్గా చేసింది. మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని 50% పైన అనేది తీసుకున్నది. ఇప్పుడున్న సమకాలీన భారత రాజకీయాల్లో ఏ పార్టీల్లో చూసినా మనము సొసైటీలో ఉన్న సామాజిక వర్గాల ప్రాతిపదికన చూస్తే కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది మన పార్టీలో నాయకత్వం అనేది గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మనం చేయబోయేది ప్రతిదీ ఒకటేమో పొలిటికల్గా, రాజకీయంగా మనము టార్గెట్ ఏదైతే ఉందో మనం చెప్పుకోవడానికి ఘనమైన చరిత్ర 5 ఏళ్ల పాలన అయినా దాదాపు 15-20 ఏళ్లలో జరగాల్సిన డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ, ఆదర్శప్రాయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో దాన్ని ఈ 2 ఏళ్లలోనే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో జనం వాళ్ళంతటా వాళ్ళే బేరీజు వేసుకొని ఆ రోజులు ఎంత బాగున్నాయి మళ్ళీ కావాలని వాళ్ళు అనుకుంటున్న పరిస్థితుల్లో మనము మన కేసు ప్రజెంట్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. తీసుకెళ్ళడము, చెప్పడము జనంలోకి. ఏ వర్గాలు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్లతో మమేకం కావడం సులభం కాబట్టి వాళ్లకు సంబంధించిన బాధలో, సమస్యలో ఇంకోటో డిస్కస్ చేయడం సులభము. అలాగే మనం ఏం చేయగలమో వాళ్ళకు చెప్పడము, అలాగే ఫ్యూచర్లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కూడా మళ్ళీ వెనక్కు తీసుకొచ్చి మళ్ళీ నాయకత్వానికి చెప్పి దానికి తగినట్టు విధానాలు ఇచ్చేయడంలో కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ వర్గానికి, సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు
మూలాలు లేక, అంటే ప్రతి కుటుంబంలోకి ఎట్లా పోవాలి టార్గెట్. రాష్ట్రంలో ఉన్న నాయీ బ్రాహ్మణ కుటుంబాలు ఎన్ని ఉంటే అన్నిట్లోకి జగన్మోహన్ రెడ్డి గారి మెసేజ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా నిలబడతారో మన కోసం, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ద్రోహం చేస్తున్నారో అనేది విత్ ఎగ్జాంపుల్స్ లోకల్ దీనిలను కూడా అవగాహన చేసుకుని తీసుకెళ్ళగలిగిన వాహకాలు కావాలి. వాహకులు మనకు మీడియం కావాలి, అలాంటి ప్రచారకులు కావాలి. అంటే ప్రతి ఒక్కరూ ఆ రకంగా తయారు కావాలి. ఆ ప్రాసెస్లోనే రాజకీయంగా ఎదగచ్చు. ఒక్క సామాజిక వర్గానికి కాకుండా మిగిలిన సామాజిక వర్గాలు కూడా మనం నాయకుడిగా మీరు ఎదగొచ్చు. ఓపెన్ అవుతుంది. భవిష్యత్తులో డీలిమిటేషన్ అంటున్నారు, సీట్లు పెరుగుతాయి. గట్టి నాయకులు తయారయ్యి అందరికీ యాక్సెప్టబిలిటీ ఉంటే ఫీల్డ్ పాలిటిక్స్లే కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిమితులను దాటుకొని రావడానికి పూర్తి ప్రోత్సాహం మన పార్టీలో ఉంటుంది. మీకు తెలుసు, మా కులానికి సంబంధించినంత వరకు మన వైపు నుంచి మన వాయిస్ అనేది కింది వరకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ థింగ్ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మన ఏరియాలో, వాళ్లలో కొంచెం మంచి స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళనందరినీ కాంటాక్ట్ చేయడం ఎట్లా, ఆ కాంటాక్ట్ చేసినాక ఆ డేటా అంతా మనం తీసుకొచ్చేసి పెట్టుకోవడం ఎట్లా. పోతాంటాం, తగులుతుంటారు అందరూ, మళ్ళీ మర్చిపోతుంటాం. చాలామంది వీళ్ళు మనం పట్టించుకోవట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళను మనం మాట్లాడాలి. ఆ తర్వాత కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతుంటే స్థానిక నాయకత్వానికి కలపాలి. ఇన్ఛార్జికో ఇంకోరుకో ఏదో వరుసగా కలుపుతూ వస్తే ఎస్ ఈ పార్టీ మమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది, పట్టించుకుంటుంది అనే ఇంప్రెషన్ ఇవ్వాలి. ఎవరు ఇస్తారు? అది మీ ద్వారానే జరగాలి. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అందరితో మాట్లాడలేరు. ఆయన ప్రతినిధులుగా మనమే చేయాలి. చేసి వాళ్ళని తీసుకొచ్చేసి ఎవరైతే ఇది ఉంటారో వాళ్ళతో కలపడం, లేదా మనమే ఎంగేజ్ చేయడం. రేపు సంవత్సరం తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు అందుబాటులో ఎవరో ఉంటారబ్బా మమ్మల్ని పట్టించుకుంటున్నారు అనేది ఉండాలి. అంతకంటే మనిషికి ఫస్ట్ స్టెప్ అది. రోజంతా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకుంటూ ఆయన తిట్టి పెట్టడం, ఆయన కదిలితే తప్ప ఏ సమస్య మీద రియాక్ట్ కూడా కాకపోవడం. హడావుడిగా సెంటర్కు ఒక లెటర్ రాస్తారు, అది మిర్చి అయితే మిర్చి, బహుశా ఫిలిన్ ది బ్లాంక్స్ లాగా రాస్తారు అనుకుంటా మద్దతు ధరలకు సంబంధించి. మామిడి అయితే మామిడి. ఇంకా దీనికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, వాళ్ళు అక్కడే ఢిల్లీ దాని కిందనే పోతే సరిపోతుంది కదా వాళ్ళ కలిసి రాయడం. ఇప్పుడు పొగాకు మొన్న ఈయన ప్రకటించారు కదా, ఇమీడియట్ పొగాకుకు సంబంధించి మీరు ఏదైనా చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు. ఆయన సీరియస్ అయ్యాడు, చాలా అర్జెంటుగా మోడీతో మాట్లాడాడు, ఇంకోరితో మాట్లాడాడు, అయిపోయా కొట్టేసాడు. ఇదే మన హయాంలో ఎట్లా జరిగిందని చూస్తే చెప్పడానికి మనకు ఎన్ని లేవు. అసలు మద్దతు ధర లేని వాటికి కూడా ఎక్కడన్నా ఇదే అయితే మార్కెట్ ఇంటర్వెన్షన్ అనే దానికోసం ఫండ్ సపరేట్ పెట్టి కరెక్ట్ మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రేట్లు పెంచినవి వందల కొద్ది ఉదాహరణలు ఉన్నాయి. యూ కెన్ రీకాల్, చెప్పచ్చు ఎవరినైనా మా హయాంలో ఎట్లుంది. ఇది మన దగ్గర ఇక్కడ మాట్లాడితే ఓ మెసేజ్ చిన్నది వస్తుంది. మీరు ఇదే ఈ వేల గొంతులు రాష్ట్రం అంతా చెప్తూ వచ్చాయనుకోండి, లక్షల మందిలోకి వెళ్తాయి. అవును కదా, కరెక్టే కదా అని. ఇంకా అవకాశాలు అందుకోలేని వాళ్లకు అవకాశాలు అందించడం ఎట్లా, ఆ చైతన్యం పొలిటికల్ పార్టీలు కలిగించాలి. పొలిటికల్ పార్టీల్లో విభాగాలుగా ఉన్న మీరు కలిగించాలి. మీ కులానికి సంబంధించి ఎంతమంది యూత్ ఉంటారని ఆయన చదువుకోనరా అని చెప్పాలి, చదువుకుంటే ఉండే అవకాశాలు చెప్పాలి, ప్రభుత్వం నుంచి ఉన్న ఆపర్చునిటీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే మన ప్రభుత్వమే వస్తే దానికి తగిన విధానాలు కూడా పెట్టి మనం చేస్తాం. ఇది ఒక పక్క జరుగుతుండగా వీటన్నిటికీ అవసరమైన ఈ ఆలోచన ధోరణి, మంచి ఆలోచన ధోరణి ఉండే పార్టీ ఏది ఉండి ఆ పార్టీని మనం ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, అది వచ్చిన వల్ల ఎంటైర్ సమాజం ఎంత బాగుంటుంది, డెవలప్మెంట్ ఎంత బాగుంటుంది, అలాగే సంక్షేమం ఎట్లుంటుంది, ఇది గీటురాయి అయినప్పుడు మనకు అవగాహన అన్నిటి మీద ఉండాలి. మిగిలింది పార్టీకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్లో ముందుండడం ఎట్లా, పోటీ పడడం ఎట్లా, ప్రజల్లోకి వీలైనంత ఎక్కువ మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ పార్టీ విధానాలు కానీ తీసుకెళ్ళాం. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను ఇంతకుముందు అన్నట్టు ఈ తెలుగుదేశం పార్టీని, ఈ మాఫియాను మొత్తంగా భూస్థాపితం చేయడం, దాని ఆవశ్యకతను ప్రజలు గుర్తించేట్టు చేయడం టార్గెట్గా పెట్టుకుని
మనం మన ఏరియాల్లో అక్కడక్కడ అవసరాలను బట్టి పనిచేయాల్సిందిగా కోరుతూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.